హాయ్ అండి, వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. నేతితో చేసిన మష్రూమ్ ఫ్రై అండి, పుట్టగొడుగుల ఫ్రై. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ డేస్లో ఇలా కనుక మష్రూమ్ ఫ్రై చేసుకుంటే ఆ రోజు స్పెషల్ అన్నది స్పెసిఫిక్గా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లెంతీగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ కూడా మనకి అనవసరం అనుకుంటాం, అంత బాగుంటుంది. ఇందులో మసాలా పౌడర్ ఉంటుంది, మసాలా పేస్ట్ ఉంటుంది, ఇంకా మనం ఈ మష్రూమ్ ఫ్రై కూడా ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 4 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఇంకా దాల్చిన చెక్క, ఇంకా ఒక జాజి పువ్వు, ఇంకా ఒక 5 ఇలాచి, ఇంకా 8 లవంగాలు, ఇంకా 5 బిర్యానీ ఆకులు, ఇంకా 1 స్పూన్ సోంపు, ఇంకా 5 ఎండుమిరపకాయలు. వీటన్నిటిని కూడా తీసుకొని మనం లో ఫ్లేమ్లో మనం మామూలుగా డ్రై రోస్ట్ చేసుకుంటామండి. ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కావచ్చు, ఇంకా బిర్యానీ ఆకు కావచ్చు, వీటిని మనం రెండులా చీల్చుకొని ఇవి వేసుకోవాలండి. 2 ముక్కల కింద కట్ చేసుకొని ఒక 20 కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే మొత్తం అరోమా అంతా బయటకు రావాలండి. స్మెల్ అన్నది అలా వచ్చే విధంగా మొత్తం ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండానే ఈ ఫ్రై చేసిన వాటిని కంచంలో వేసుకొని పక్కన పెట్టి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఖచ్చితంగా మర్చిపోకండి, వేడిగా ఉంటే టేస్ట్ మారిపోతుంది. కంప్లీట్గా చల్లగా అయిపోవాలి ఈ మసాలా దినుసులన్నీ కూడా. ఈ మసాలా పౌడరేనండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మష్రూమ్ ఫ్రైకి. ఇది మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. కానీ ఇది అన్నిటిలోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పలేం, కానీ కొన్ని రెసిపీస్లోకి అయితే, ఫ్రైస్లోకి అయితే ఈ మసాలా పౌడర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇదిగోండి ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే పౌడర్లో మనం వెల్లుల్లి ఇంకా అల్లం కూడా వేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ మసాలా పౌడర్ని కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకుని కూడా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే మసాలా పౌడర్ని. ఇప్పుడు ఇంకొంత మిగిలిన దాంట్లో ఈ వెల్లుల్లి రేఖలు, ఇంకా ఎండుమిరపకాయలు, ఇంకా అల్లం, వీటన్నిటిని కూడా వేసుకొని, వెల్లుల్లి వేసిన మసాలా కారం అండి ఇది. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మష్రూమ్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 4 స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇందులో ఒక కప్పుడు మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని, ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా వేసుకుంటామండి. టేస్ట్ ఫ్రైలో నేను చెప్పిన ప్రతిదీ వాడితేనే మనకి టేస్ట్ అన్నది డబల్ అవుతుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు ఇందులోనే నేను చెప్పాను కదా కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా చేయమని, ఆ మసాలా పేస్ట్ కూడా 1 స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా ఆయిల్ పక్కకి సపరేట్ అయ్యే విధంగా దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా మనం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేయాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే ఇంకా బాగా వస్తుంది. నేను నాన్ స్టిక్లో చేయడం లేదు. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి మనకి పచ్చివాసన పోయి సువాసన అన్నది వీధి చివరి వరకు వస్తుంది, అంత మసాలా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇదే టైంలో మనం ఒక 2 ప్యాకెట్ల మష్రూమ్స్ని డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను, కట్ చేయడం లేదు. మష్రూమ్స్ అన్నీ వేసేసుకొని ఒక్క చుక్క వాటర్ లేకుండా మొత్తం మష్రూమ్స్ని నీట్గా కడిగేసుకొని ఈ మష్రూమ్స్ వేసేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, ఈ మొత్తం అంతా కూడా స్పైసెస్ అంతా దీనికి పట్టే విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ అవనే వాళ్ళు చూసారు కదండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. అంతా కూడా మష్రూమ్లోదేనండి, పుట్టగొడుగుల్లోదే. మనం విడిగా ఏ వాటర్ వేయలేదు. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. మసాలా పౌడర్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసిన మసాలా పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి కొంచెం అన్నం కలుపుకునేటప్పుడు కొంచెం మనకి ఈ మసాలా పౌడర్ అన్నది అన్నంలో కలవడానికి మొత్తం మసాలా పౌడర్ అంతా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం అంతా కూడా ఆయిల్ పక్కకి సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఇదంతా కూడా బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే మొత్తం
మొత్తం రోస్ట్ చేసుకోవాలండి. ఇదే టైంలో నచ్చితే ఇంకొక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. లాస్ట్ దించే ముందు కరివేపాకు, ఒక కప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో కావచ్చు, బగారా రైస్లో కావచ్చు, ఈవెన్ స్నాక్లా కూడా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే మీకు ఎక్స్ట్రాడినరీ టేస్ట్తో మష్రూమ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీకు రెసిపీ నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.